తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి భువనగిరి వేదికగా మారబోతోంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో 2026 జూలై 5 ఆదివారం నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భువనగిరి బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఈ మహాసభకు ముస్తాబైంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది బీసీ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అమరవీరుల కుటుంబాలు, మేధావులు, ప్రొఫెసర్లు, సామాజిక వర్గాల ప్రతినిధులు తరలివస్తారని అంచనా వేస్తూ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేశారు. ప్రతి అంశంలోనూ పక్కా ప్రణాళికగా సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు కార్యాచరణను పార్టీ నాయకత్వం అమలు చేసింది. భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేశారు. ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా రాకపోకల మార్గాలను రూపొందించారు. సభా ప్రాంగణంలో తాగునీటి కోసం పెద్ద ఎత్తున వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. వర్షం పడినా సభకు అంతరాయం కలగకుండా విశాలమైన వాటర్ ప్రూఫ్ టెంట్ను ఏర్పాటు చేశారు. వేలాది మంది ఒకేసారి సభను వీక్షించేలా విశాలమైన, అత్యాధునిక వేదికను నిర్మించి ప్రత్యేకంగా అలంకరించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ. సభా ఏర్పాట్లను పార్టీ ముఖ్య నాయకులు ఎప్పటికప్పుడు స్వయంగా పరిశీలిస్తూ అవసరమైన మార్పులు, సూచనలు చేస్తూ ఏర్పాట్లను మరింత మెరుగుపరిచారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లారు. మల్లన్న ప్రసంగంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఈ మహాసభలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసంగం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని పార్టీ నాయకులు తెలిపారు. తెలంగాణ రాజకీయాల భవిష్యత్ దిశను నిర్దేశించే కీలక ప్రకటనలు ఈ సభ వేదికగా వెలువడే అవకాశముందని వారు పేర్కొన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఈ సభపై విశేష ఆసక్తి నెలకొంది. చరిత్ర సృష్టించే సభ ఇదే అంటున్న టీఆర్పీ శ్రేణులు 5 జూలై 2026 భువనగిరిలో నిర్వహిస్తున్న ఈ రాజ్యాధికార సమరభేరి సాధారణ రాజకీయ సభ కాదని, తెలంగాణ రాజకీయ చరిత్రలో ప్రత్యేక మైలురాయిగా నిలిచే మహాసభ అవుతుందని పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంతటి విస్తృత స్థాయిలో, ఇంతటి ప్రణాళికాబద్ధంగా ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా సభను నిర్వహించలేదని, అదే స్థాయిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలిరానున్న సమక్షంలో ఆదివారం జరిగే ఈ మహాసభ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయనున్నదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.